లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఒక టిప్ చూపిస్తానండి. అది ఏమిటంటే, మనం ఇవి స్కాచ్ బైట్లు అండి. మనం అంట్లు తోముకునేవి పని వాళ్ళకి ఇస్తుంటాం కదా, కొన్ని రోజులకి ఇలా అయిపోతూ ఉంటాయి. ఇవి కనీసం వారానికి ఒకసారైనా మార్చుకోవాలండి. లేదా కనీసం వారానికి ఒకసారి మనం ఇవి క్లీనింగ్ అయినా చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏముందండి, తోమేసి ఒక పక్కన పడేస్తారు. జిడ్డు జిడ్డు పట్టేస్తుంటాయి. మళ్ళీ అవే ఆ సబ్బులో పెడతారు. మళ్ళీ అవే మనం ఎన్నిసార్లు చెప్తానో నేను అమ్మాయికి, నీకు పని అయ్యాక చక్కగా ఇవి శుభ్రంగా కడిగేసి ఇట్లాగా ఆరబెట్టమ్మా, మళ్ళీ వాడు అని చెప్తా. వాళ్ళు ఏం చేస్తారండి, తోమేసి మళ్ళీ ఆ సబ్బులోనే ఇలా పడేస్తారు. అట్లా పడేస్తే మనకి కొన్ని రోగాలు ఏంటండి, సగం రోగాలు వీటి వల్లనే వస్తాయండి. నిజం, ఇది కరెక్ట్ అండి. వీటి వల్లనే మనకు రోగాలు వస్తాయి. క్యాన్సర్లని, అవన్నీ ఇవన్నీ, అల్సర్లని, ఇవన్నీ వచ్చాయి అసలు నిజంగా వీటి ద్వారానేనండి. వాళ్ళు ఆ పళ్ళాలు గిన్నెలు కూడా వాళ్ళు సరిగా కడగరు, సరిగా తోమరు, సబ్బులు అటు ఉండిపోతాయి. ఆ సబ్బులు కూడా మంచివి కావు. మనం ఏం చేస్తాం, మనకు ఓపిక లేక పని వాళ్ళకి వేసేస్తాం. వాళ్ళేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తోముతారు. ఇవన్నీ కనీసం మనం మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలండి. మనం ఏం చేయాలంటే, ఇవి మరుగునీళ్ళు అండి. మరుగునీళ్ళు మరగబెట్టుకొని కనీసం 15 రోజులకు ఒక్కసారైనా ఆ మరిగే నీళ్ళల్లో సర్ఫ్ వేసుకొని ఇదిగోనండి, ఇవి వేడి నీళ్ళల్లో, మరుగు నీళ్ళల్లో ఇవి నానబెట్టుకోవాలి. వీటిలో ఉన్న బ్యాక్టీరియా అవన్నీ కూడా పోతాయి అన్నమాట, చనిపోతాయి. మళ్ళీ మనం శుభ్రంగా ఇవి మళ్ళీ వాడుకోవచ్చండి చక్కగా. అసలు చాలా రోగాలు వీటి వల్లనే వస్తాయండి. ఇవి మనకు చేసుకోలేక పని వాళ్ళకి పెట్టుకుంటాం. వాళ్ళేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎడాబెడా తోమేసి ఎడాబెడా పడేస్తారు. వీటి వలన అసలు ఎన్ని రోగాలంటే అన్ని రోగాలు వస్తాయండి. వీటి మీద మనం శ్రద్ధ పెట్టకపోతే కనుక చక్కగా ఇవి వారానికి ఒక్కటైనా, కనీసం 15 రోజులకు ఒకటైనా మార్చేసుకోండి. మళ్ళీ కొత్తవి వాడమని చెప్పండి వాళ్ళకి. డబ్బులు అయితే అయినాయి. చాలా రోగాలు వీటి వల్లనే వస్తాయండి. ఇలా కనీసం మనం వేడి నీళ్ళలోనన్నా ఇవన్నీ వేసి చక్కగా నానబెట్టి తర్వాత శుభ్రంగా ఇవి కడిగి మళ్ళీ కొంచెం ఇవి మళ్ళీ నీళ్లు మరగబెట్టి, కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు మరగబెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కాసేపు అవి నానబెట్టి తర్వాత మళ్ళీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఈ చక్కగా ఎర్రటి ఎండలో పడేసి ఆరిన తర్వాత వాడుకోండి. నేను ఒక్కొక్క ట్రిప్పు ఇలా చేసి అవి వాడుతూ ఉంటుంది అమ్మాయి. మళ్ళీ ఇంకో ట్రిప్పు నేను ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. నీకు ఇవన్నీ అమ్మాయి వాడేయమన్నమాట. ఇవన్నీ ఇదిగోండి, వాటికంటే కూడా ఇవి మంచివండి. అన్ని పాత్రలు తోముకోవచ్చు. వీటి ఎంత చక్కగా నీట్గా మనం తోమేసుకున్న తర్వాత శుభ్రంగా చక్కగా జాడించి కడిగేసి ఇలా ఆరబెట్టేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. నేను ఇవే వాడతానండి లోపల. ఇదిగోండి, ఆ అమ్మాయికి ఇస్తే ఇలాంటివి ఎలా చేసిందో చూడండి, ఇలా అయిపోతాయి. వాళ్ళు సరిగా చేయక ఇదిగోండి అమ్మాయికి ఇచ్చాను. ఇవి 2 ఇలా అయిపోయినాయి. ఇవి కూడా అప్పుడప్పుడు నీళ్ళలో వేస్తూ ఉంటాను, వేడి నీళ్ళల్లో. కనీసం 15 రోజులకు ఒకసారైనా ఇలాగా వేడి నీళ్ళల్లో ఇవి నానబెట్టి మళ్ళీ యూజ్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత మురికి వచ్చిందో చూసారా, ఎంత జిడ్డు, ఎంత మురికి అది కనిపిస్తుందా. ఇదంతా కూడా వాళ్ళు సరిగా కడగరు, సరిగా తోమక, ఇదంతా మన కడుపులోకి వెళ్ళొద్దండి. వీటికి ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా. ఈ వేడి నీళ్ళకి ఆ బ్యాక్టీరియా చనిపోద్ది అనమాట. చక్కగా శుభ్రంగా జాడి చేసి ఎండలో ఆరేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా, ఇవి ఇలాంటివి చక్కగా విజయవాడ మోడర్న్ సూపర్ మార్కెట్ అండి విజయవాడలో. అక్కడ బందర్ రోడ్లో ఉంటుంది. అక్కడ తెచ్చానమాట. ఇవి అసలు ఎంత చక్కగా అంటే బాగా యూస్ అవుతాయండి. ఇవి చక్కగా ప్యాకెట్లు 5 ఉంటాయి. చక్కగా వాడుకోవచ్చు ఇలాంటివి. వాటి అన్నిటికన్నా ఇవి బెస్ట్ అన్నమాట.
చక్కగా జాడించేసి ఆరేసుకోవచ్చు. చక్కగా ఇలాంటివి మీకు దొరికితే ఎక్కడైనా ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఆన్లైన్లో కానీ లేకపోతే మోడర్న్ సూపర్ మార్కెట్లో కానీ కొనుక్కొని చక్కగా ఇలాంటివి వాడుకోండి. చక్కగా 15 రోజులకు ఒకసారైనా ఇలాగా ఇవన్నీ నీట్గా చేసుకోండి. మీరు తోముకునేటట్టయితే చక్కగా శ్రద్ధగానే చేసుకుంటారండి. పని వాళ్ళు తోమితే ఇలాగనే ఉంటుందండి. ఏం చేస్తాం, మనకు ఓపిక లేక పని వాళ్ళని పెట్టుకుంటాం. వాళ్ళు సరిగా కడగరు, సరిగా తోమరు. కనీసం మనం ఇలాగైనా చేసుకుంటే వాటిలో ఉన్న బ్యాక్టీరియా పోద్దన్నమాట. బాగుంది కదా ఈ టిప్పు. నచ్చితే చక్కగా మీరు కూడా ఇలాగ చేసుకోండి. థ్యాంక్ యూ.